నమస్కారం. ఎస్పెషల్లీ ఈరోజు ప్రెస్ మీట్ ఏమనగంటే సౌత్ కెనాల్ టీబీపీ హెచ్ఎల్సి సిస్టంలో ఎంపీ సౌత్ కెనాల్ అండర్ టీబీపీ అండ్ హెచ్ఎల్సి సిస్టంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క దయాదాక్షిణ్యాలతో మనకు రిపేర్స్కి వచ్చినాయి గేట్లు. సౌత్ అంటే అది నార్పల, ఎల్లనూరు, పుట్లూరుకు మెయిన్ బ్రాంచ్. అక్కడి నుంచి వచ్చే నీళ్ళే అవి వస్తేనే ఈ నార్పల, గూగూడు, ఇటు వస్తే పుట్లూరు, బొప్పేపల్లి, ఇట్లా ఈ మండలాల్లో ఉండే చెరువులకు నీళ్ళు వస్తాయి. మీకు తెలుసు, పోయిన గవర్నమెంట్లో గ్రీస్ కూడా పెట్టలేదు, గేట్లు కూడా కొట్టకపోయినాయి. సరే, రామానాయుడు గారికి తెలియపరచడము, దాన్ని చంద్రబాబు నాయుడు ఓకే అనడము జరిగింది. పోయినసారి నార్త్ కెనాల్కు అశ్మిత్ రెడ్డి చాలా కష్టపడి సిల్టు అవన్నీ తీసేపిచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని, సొంతం డబ్బులు. అందుకే ఏప్రిల్ వరకు నీళ్ళు వచ్చినాయి. ప్రతి సంవత్సరం, ఎందుకంటే మాకు సమితి నుంచి పుట్లూరు, ఎల్లనూరు మండలం మాకున్నింది. దివాకర్ రెడ్డి 84లో సమితి ప్రెసిడెంట్ అయిన అప్పటి నుంచి కాదు, అంతకు ముందు కూడా మాకు ఇక్కడ మండలాల కన్నా ఈ 2 మండలాలే మాకు ఎప్పుడు ప్రాధాన్యంగా ఉన్నాయి. అయితే ప్రతిసారి గొడవ, ఎందుకంటే అందరు రైతులే అయినా కానీ మా పుట్లూరు మండలంలో చీనా చెట్లు ఎక్కువ. మాకు గ్రౌండ్ వాటర్తో అవసరం కాబట్టి ప్రతిసారి తగు వేయడం, రావడం, పోవడం జరుగుతుంది. చాలాసార్లు రిపేర్లకు మా పుట్లూరు మండలం, ఎల్లూరు మండలం మేమందరం కలుసుకొని ఖర్చులు పెట్టుకొని ఆడే రాత్రి పౌరులు తిరిగి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. ఎందుకంటే ఈ సౌత్ కెనాల్ ఉంది చూడే, అది పూడితో ఉంది. దగ్గర ఎన్ని మీటర్లలో పూడికి ఉంది, అది ఎన్ని 22 కిలోమీటర్లు. మరి దేవుడి పుణ్యాన, చంద్రబాబు పుణ్యాన ఈసారికి ఉత్త కెనాల్ క్లీనింగ్కే పూడిక తీసేదానికి 1,10,00,000 శాంక్షన్ అయింది. సరే, మంచిది. గేట్లకు 5 కోట్లు శాంక్షన్ అయింది. దానికి 5,20,20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ ఆర్డర్ కూడా హార్డ్వేర్ టూల్స్ అనే సంస్థకు కాంట్రాక్ట్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈరోజు మేము కాంట్రాక్టర్లు రిక్వెస్ట్ చేస్తానా, మీరు పని మొదలు పెడుతున్నట్లుంది, మంచిదే. కానీ పుట్లూరు, ఎల్లనూరు, నార్పల మండలములో మేమందరూ కలుసుకొని ఆ రిపేర్ నాణ్యత సరిగ్గా ఉండాలా. కాంట్రాక్టర్ డబ్బులు చేసుకొని పోతామంటే ఒప్పుకో. వేరే కాంట్రాక్టర్ ఎట్లా పోయినా మాకు పెద్ద అనవసరం. ఈ విషయంలో వీళ్ళు ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు.
ఈ కెనాల్ రిపేరు మేము వంతులు వేసుకుంటున్నాం. వంతుల వారీగా మా జనవాడు ఉంటారు. ఉన్న రోజులు మేమే వంట వార్పు చేసుకుంటాం. వంట వార్పు మేమే చేసుకొని అక్కడే టెంట్లు వేసుకొని వారానికి ఒకసారి షిఫ్ట్ అవుతాం. దీంట్లో మాకు కావాల్సిన నాణ్యత, ఏమంటారు, నాణ్యత, దానికోసం మేము పోరాడుతున్నాం. ఎవడో బిల్డింగ్ కడతాంటే కట్టుకొని ఇంకోటి చేయని, ఏదో ఇప్పుడు 5 కోట్లు వచ్చింది, దీన్ని కనుక మేము సరిగ్గా చేయించుకోకపోతే పని మొత్తం 5 కోట్లు 5,20,000 1,10,00,000 కూడికి తీసేదానికి మొత్తం 6,30,00,000. ఎవరన్నా కాంట్రాక్ట్ చేయండి. మేము రిక్వెస్ట్ చేస్తాం కాంట్రాక్టర్లకు, పని సరిగ్గా ఉండాల్సిందే. ఇంజనీర్లు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఏఈలు వస్తారు, డిఈలు వస్తారు, బాగానే వస్తారు. ప్రతి సంవత్సరం మా మండలాలు కష్టపడుతున్నాయి. ఇప్పుడు గేట్లు రెడీ అయినాక ఫుల్ ఫ్లో వస్తుంది. ఇప్పుడుండే పరిస్థితి అట్లే ఉంటే ఓవర్ఫ్లో అవుతుంది. ఇది కెనాల్ అడ్డం ఉంటే ఆ నీళ్ళు పైకి వచ్చి దిగువకు రాకుండా ఉన్నాయి. మేము ఈ విషయంలో కాంట్రాక్టర్లకు చెప్తున్నాం, మీరు ఎంత పెద్ద కాంట్రాక్టర్ అన్నా మాకు భయం లేదో. ఇది మా మండలాల కోరికలు. ఎందుకంటే ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఎవరు ఏమున్నా మాకు అది ఇబ్బంది లేదో. ప్రతి సంవత్సరం ఇదొక మాకు తంతు. పుట్లూరు చెరువుకు రాలే, గోమిడిగుండ్లకు రాలే, బుక్కాపురానికి రాలే, వస్తాయి నీళ్ళు ఎప్పుడు. ఈరోజు 6,30,00,000 చంద్రబాబు నాయుడు పుణ్యాన రిలీజ్ అయినా ఎప్పుడు గ్రీస్ పెట్టిన ప్రారంభిస్తుండో లేదో. లాస్ట్ టైం నార్త్ కెనాల్కి ప్రతి గేటు ప్రతిదీ మేము రిపేర్ చేయించినాం. అందుకే ఈ ముందు మా రైతులు సుఖంగా ఉన్నారు. ఏప్రిల్ మే 5th వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. అదే పరిస్థితి ఇక్కడ కూడా రావాలా. మేము కమిషన్లకు కాదు, మేము పోరాడుతుంది మా రైతుల్లో బ్రహ్మాండంగా ఉండాలా. కావాలంటే మేము కూడా ఇంత సహాయ సహకారం చేసామనుకున్నాం. ఎవరన్నా కాంట్రాక్ట్ చేసుకోండి, మాకు అనవసరం. వాడు ఎంత పెద్ద కాంట్రాక్టర్ అన్నా మాకు అనవసరం. మేము కాంట్రాక్టర్ను ఉంటే కోరుతున్నాం, సార్ దయచేసి. ఎంతమంది ప్రజలు కింద ఉన్నారు? లక్షలకు ఎకరాలు ఉంది. లాస్ట్ టైం ఒక ఆయన వచ్చే ధర్మవరంలో ఆయనకి ఏం తెలియదు, అది పీకి బా. అయ్యా ధర్మవరం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, రండి అందరు రండి, పోరాడదాం. చేతులైతే మన ఇంత 10 రూపాయలు వేసుకుందాం కావాలంటే. టైం వచ్చింది, సౌత్ కెనాలకి టైం వచ్చింది. అంటే ఎవరికి కావట్లేదులే. 30,000 40,000 ఓటర్లు ఉంటే దాంట్లో 40 మంది కూడా రాదు. ఏం రైతాంగమో ఏమో. రండి అందరూ ఈసారి కూర్చుందామని. వంతులు ఏమిస్తున్నా కొందరిలో మా పిల్లలందరిపై చూసి వస్తున్నారు ఎక్కడ ఏముందని. ప్రతి కిలోమీటర్ 22 కిలోమీటర్లకు జంగల్ క్లియరెన్స్ సిల్ట్ తీసేదానికి 1,10,00,000 చంద్రబాబు ఇవ్వడం జరిగింది. గేట్ రిపేర్కు 5,20,00,000 ఇవ్వడం జరిగింది. మేము ఇన్ సపోర్ట్ ఆఫ్ పబ్లిక్, రైతాంగం. ముందే చెప్తున్నా, కాంట్రాక్టర్ ఎవరన్నా కానీ మీరు ఎవరికి ఏమి ఇచ్చుకుంటారో మాకు తెలియదు, మాకు అవసరం లేదు. సరైన పద్ధతుల్లో చేయాల్సిందే. తొందరలో అందరినీ ఆఫీసర్లు కలసబోతున్నా, కలెక్టర్ని కూడా కలుస్తా.
ఎస్పీ కూడా మెమరాండం ఇస్తా. ఇదండి సౌత్ కెనాల్ యొక్క డ్రాయింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు పోతుంది. దానికి తోడు ఏమేమి రిపేర్లు, వర్క్ లిస్టు, దీన్ని వర్క్ లిస్ట్ అంటారు. ఏంటి వర్క్ లిస్ట్? వర్క్ లిస్ట్ వచ్చి 25 ఇవి ఉన్నాయి. 25 వర్కులు, చిన్నవో పెద్దవో. మోడరేషన్ ఆఫ్ ద బెడ్ లెవెల్ ఎస్కేప్ షటల్ అట్ 2.440 కిలోమీటర్ ఎంపీఎస్సి 9.8 ఎస్టిమేటెడ్ అమౌంట్. అట్లా strengthening of embankment near FSL escape at 5,200 km of MPSC 9.92 estimate cost. Improvement of in the reach of KM 5.250 to KM to 5.50 of MPSC. Even the name of the UAE. MPSC DC President, MPSC DC President, MPSC DC President. Strengthening of MP South Canal damage point at KM 24. MPSC DC President. ఏదో వాటర్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్లేమో. మాకేం అభ్యంతరం లేదు సార్. అన్నా ప్రెసిడెంట్లు గారు, ఇది కాంట్రాక్ట్ కాదు. ప్రతి వర్క్ దగ్గర మా వాళ్ళు ఉంటారు. ఒకవేళ నీకు బలం ఉండే మాకేం కాదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి పాయింట్ దగ్గర మా వాళ్ళు ఉంటారు. అట్లా మీకు 25 ఇచ్చినారు వర్క్స్ లిస్ట్. 50 కిలోమీటర్లు ఏడ పని చేయాలా, 50 కిలోమీటర్లు ఎంత మీకు శాంక్షన్ చేసినారు అనేది ఉంది. దీన్ని బట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది కాంట్రాక్ట్ కాదు, కింది పక్కన రైతుల యొక్క ఆవేదన. మేము పని బాగుండాలని కోరుకుంటాను. అదే స్కూలు లేదా ఇంకో బిల్డింగ్ అయితే రోడ్డు మేము పట్టించుకోము. ఎన్నేళ్ళ గేట్లు రిపేర్ చేయక చెప్పండి, ఎన్నేళ్ళ? ఎస్సీ గారు, డి గారు, 20-30 సంవత్సరాలు అయింది. ఈసారికి ఏదో పుణ్యాలు వచ్చినాయి డబ్బులు. మీరు కాంట్రాక్ట్ అనుకోవద్దండి, ప్రజలకు సేవ అనుకోండి. ప్రసక్తే లేదు. రేపో మన్నాడు ఎస్సీని కలుస్తా, అందరినీ కలుస్తా, కలెక్టర్ని కలుస్తా. ఏ విరోధ సరిగ్గా లేకపోయినా మేము ఒప్పుకోం. దయచేసి మరి రిక్వెస్ట్, ఆ కాంట్రాక్టర్లకి ఏదో అట్లా తూతూ పబ్బ ఉంటే ఒప్పుకో. ఖచ్చితంగా పని జరగాల. మేము అక్కడ వచ్చి మేము కూడా మీకు సహాయం చేయమంటే చేస్తాం, కానీ నాసి రకంగా నువ్వు ప్రెసిడెంటో ఎవరో తెలియదు నాకు, నువ్వు కూడా రైతాంగమే. రైతుల బాగోగులు చూసుకొని మీరు చేస్తారని నాకు తపన ఉంది, నమ్మకం ఉంది అనేది భావించద్దండి. వేరే కాంట్రాక్ట్ ఎవరు పట్టింది? నన్ను అడిగితే 30 ఏళ్ళ తర్వాత ఏమన్నా అంత ఇంత డబ్బులు వచ్చినాయేమో. మేము దాన్ని వదులుకోవడానికి లేం. ఆయన హార్డ్వేర్ టూల్స్ సంస్థ కూడా రిక్వెస్ట్ చేస్తానా, మీ రోపులు
ఐఎస్ఓ ఉండాలి. ఎస్, విల్ చెక్ ఇట్, వీల్ చెక్. ప్రతిదీ ఐఎస్ఓ ఉండాలి. ఇంటే ఇచ్చింటారు కదా మీకు ఏ స్టాండర్డ్ ఉండాలో ఏమని. ఇప్పుడు కనుక మనం సరిగా చేయించుకోకపోతే నార్త్ సౌత్ కెనాలలో చెప్తున్న అందరికీ ఇక జీవితంలో మళ్ళీ రాదు. దయచేసి అందరు మేల్కొనండి. ఇది ప్రజల కోసం చేపట్టిన పని, రైతాంగానికి చేపట్టిన పని. ప్రతి ఒక్కరికి అవసరం. వర్క్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ ఇచ్చినారంతా ఉంది. ఎట్లా పోతుంది, కెనాలు ఏడబోతుంది అని అన్నీ ఉన్నాయి. విత్ ద రికార్డ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద కాంట్రాక్టర్స్, చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇది సొంతం పని అనుకోండి. మీరు కూడా రైతాంగం నుంచి వచ్చి ఉంటారు. రేపు గొడవలు పెట్టద్దండి. మేము రిక్వెస్ట్ చేస్తాను, చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ధర్మారావు వచ్చి ఆడబీకేది ఈడబీకేది, రండి ముందు రండి, మీకుంది హక్కు, రండి. మరి ఆ ముందు బీకుతారు, ఈ ముందు బీకుతారు, రండి రండి, అందరు రండి. నార్పల్లోళ్ళు, గూగూడోళ్ళు, ధర్మారావులు కూడా సంబంధం. అందుకే అది వచ్చింది ఆ ముందు. నేను రిక్వెస్ట్ చేస్తాను, అందరు రండి. ఆ బుద్ధి ఏదో నీళ్ళు వస్తాయంటే ఏడో అవస్థలు పడి నీళ్ళు తెస్తే మళ్ళీ వచ్చి జోరుగా ఏమీ తెలియదు, వచ్చేది పీకేది. ఏం పీకాల్సిన పనిలే. ఇవన్నీ మనం సరిగ్గా చేయించుకుంటే, సక్రమంగా చేయించుకుంటే ఎవరేం అవస్థ పడాల్సిన పనిలే. పరిగెత్తుకుంటా నీళ్ళు వస్తాయి. ప్రతిసారి గేట్ ఎత్తితే ఓవర్ఫ్లో. ఎందుకు? ఇంత ఎత్తు పూడికి కెనాల్ ఎంతుంది, అంత ద్వారా నీళ్ళు వస్తే అందరికీ నీళ్ళు వస్తాయి. ఈ విషయంలో మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు. ఓపెనింగ్ అంటేనో ఇట్లా పని ఏంటో పోయి టెంకాయ కొట్టి కుంకుమ పెట్టేది కాదు. రైతాంగం కోసం పని అంతా అయిపోయినాక మళ్ళీ మీరే టెంకాయలు కొడుతున్నారు. బాగా చేయించుదామని మేమే వద్దాం ఎవరిని. ఓపెనింగ్ టెంకాయ కన్నా పని అయిపోయినాక టెంకాయ కొట్టుకుంటే బాగుంటుంది. దయచేసి ఆ వద్దు మళ్ళీ కొట్లాడద్దండి. రండి చేసుకుందాం. ఏం వంతేసుకుందాం. ఏమి ఇంతమంది ఉంటాం మనం. 2 నెలలు వారానికి 10 మంది. వాడు 10 మంది ఉంటే చాలు, జరుగుతుంది అని చెప్తారు. ఒకే లేదు ఉంటే పోవచ్చు. ఎంతమంది 10 మంది వారానికి అంటే 4 వారాలు 40 మంది, మళ్ళీ వారం నెల 40 మంది 80 మంది. రండి, దయచేసి రండి. ఎప్పుడు మళ్ళీ రాదు ఛాన్స్. ఆయన పుణ్యాన, చంద్రబాబు గారి పుణ్యాన 5 కోట్లు 20 లక్షలు గేట్లకు, 1 కోటి 10 లక్షలు కెనాల్ వర్క్. మంచిగా తయారవుతుంది. పోయినసారి అశ్వత్ రెడ్డికి 85 లక్షలు అయింది. కెనాల్లో 6 కిలోమీటర్లు 60 జీపులు పోయినాయి. కావాలంటే ఫోటో కూడా చూపిస్తా. ఈసారి 60 కిలోమీటర్లు కాదు, అనంతపురం వరకు మన జీపులో కెనాల్లో రావచ్చు. మనం అందరమో అది రెడీ అయితే. ఇది ఆషామాషిగా తీసుకోవద్దండి, ఇది సీరియస్. ఏడ నుంచి కారులో కడుపు పట్టుకొని 80 మందిని త్యాగలను వదిలేది లేదు. కాంట్రాక్టర్ గారు బాగా చేయండి దయచేసి, రైతాంగం కోసం. మీ వలన అందరూ 3 పూట్ల అన్నం తింటారు మీరు చేసే పని. అంతేగాని మీరు డబ్బుల కోసం చేయొద్దండి. దయచేసి దయచేసి దయచేసి. వర్కులు కూడా అన్నీ ఉన్నాయి. రేపు మన్నాడు చూసుకొని ఒకసారి మేము కెనాల్ మీద పోయి రైతాంగం అంతా పోతారు. పోయిన తర్వాత డెఫినెట్గా మేము కూడా ఒక దీనికి వచ్చాయి. ఆ కాంట్రాక్టర్ కావాలంటే ఇంటి దగ్గర పోయి ఆయన రిక్వెస్ట్ చేసేది కూడా మేము రెడీగా ఉన్నాం. మాకు ఎవరో శత్రుత్వం ఏమి లేదు. రిక్వెస్ట్ బాగా లేకపోతే మాట పని పూర్వము
రైట్ సౌత్ కెనాల్ లో ఉండే ప్రజలు రైతాంగం రెడీగా ఉండండి, పోదాం. మన పర్యవేక్షణలో చూద్దాం. వాళ్ళు ఇంజనీర్లు వాళ్ళందరూ ఉంటారు. మేము ఇంజనీర్లు కూడా చెప్తున్నా, సరిగా లేకపోతే వదలం. ఇది రైతుల యొక్క బాధ నేను చెప్తున్నా, ఎందుకంటే నా దగ్గరకు వస్తుంటారు కాబట్టి. నాకు కూడా బాధే. ప్రతి సంవత్సరం నీళ్లు రాక తగు వేసుకోవడం, నార్మల్ వాళ్ళు పక్కన ఉండి వాళ్ళ రైతాంగమే, నేనే వద్దంటంలే. వాళ్ళు కష్టపడడంలో తప్పేం లేదు. మేమంతా చేస్తే నీళ్ళు పీకుతారు. అట్లా లేకుండా పోదాంలండి, పోదాం. మళ్ళీ ఎస్సీని కలుద్దాం, యోని కలుద్దాం. ఇంకా ఏమన్నా ఎక్కడన్నా ఉంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం. ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా పోదాం. రామానాయుడు గారు పోదాం. మళ్ళీ ఒక 50 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కావాలంటే చేద్దాం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.